జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం నర్సంపేట పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకట నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో భారత జవాన్లకు మద్దతుగా మరియు విరోచిత పోరాటం చేస్తూ దేశ భద్రతలో నిమగ్నమై అమరులైన ఆర్మీ జవాన్లకు నివాళులర్పించి కొవ్వొత్తులతో సంఘీభావం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నాయకులు నల్లా మనోహర్ రెడ్డి మరియు డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తమ సింధూరం కోల్పోయిన తల్లులకు మన జవాన్లు ఇచ్చిన ప్రతీకార బహుమతి పాకిస్తాన్ తో తలదాచుకున్న ఉగ్ర స్థావరాలపై రాత్రి మన సైనికులు మెరుపు దాడులు చేసి ఉగ్రవాదులను మట్టుబెట్టడం హర్షణీయం. ప్రాణాలకు తెగించి పాకిస్తాన్ ఉగ్రవాదులతో పోరాటం చేస్తున్న భారత జవాన్లకు ప్రతి భారతీయుడు అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనె యువరాజు, పట్టణ కార్యదర్శి వెనుముద్దాల శ్రీధర్ రెడ్డి, మండల కార్యదర్శి ఈర్లా నరసింహారావు, మాజీ కౌన్సిలర్లు బండి రమేష్ తదితరులు పాల్గొన్నారు. వీరమరణం పొందినటువంటి అమర జవాన్లకి మద్దతుగా భారతదేశ పౌరులంతా కూడా సైనికులకి మద్దతుగా మేమంతా మీ వెంట ఉంటామని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నర్సంపేట మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి ఆదేశానుసారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్టీ జిల్లా నాయకులు మనోహర్ రెడ్డి గారు, పట్టణ అధ్యక్షుడు వెంకటనారాయణ గారు, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకులు విద్యాసాగర్ రెడ్డి సార్ గారు, మిగతా బాధ్యులు మాజీ కౌన్సిలర్లు, అదేవిధంగా మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ కార్యదర్శి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ పట్టణ అధ్యక్షుడిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై జవాన్, జై కిసాన్, జై భారత్. నిన్న ఈరోజు మరి పాకిస్తాన్ దుశ్చర్యలకు మరి సరిహద్దు గ్రామాల వెంట పాల్పడుతున్నటువంటి పాకిస్తాన్ గుండాలు, పాకిస్తాన్ మరి తీవ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి అమరులైనటువంటి వీర జవాన్లకు మనం సంతాపంగా అమరవీరులకు నివాళులు అర్పించుకుంటూ ఈ రాష్ట్ర కమిటీ కేటీఆర్ గారి ఆదేశానుసారం మరియు మన అన్న సోర్సిరెడ్డి గారి ఆదేశానుసారం నర్సంపేట పట్టణ కమిటీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరియు వీర మరణం పొందినట్టు అందరికీ నివాళులు అర్పించుకుంటూ పోరాటం చేస్తున్నటువంటి వీర సైనికులకు అందరికీ కూడా మన బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరియు సరిహద్దు గ్రామాల వెంట మరి కాశ్మీర్ కానీ మరి వివిధ మన సరిహద్దు గ్రామాల వెంట పాకిస్తాన్ సైనికులు దుశ్చర్యలకు పాల్పడుతూ అమాయకమైనటువంటి ప్రజలను కాల్స్తూ అందరినీ కూడా చాలా కుటుంబాలను నాగం చేస్తున్నారు. వారిని కూడా మరి ఖబర్దార్ పాకిస్తాన్ సైనికులారా, మరి దమ్ముంటే మనం భారతదేశ సైనికులతో పోరాడాలి, కానీ అమాయకులైనటువంటి మరి పేద ప్రజలపై, గిరిజనులపై వీళ్ళ దుశ్చర్యలకు పాల్పడవద్దని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాను. మరి పాకిస్తాన్ దమ్ముంటే పాకిస్తాన్ వాళ్ళు మరి భారతదేశ సైనికులతో పోరాడాలి, కానీ సామాన్యులు నిరాయుధులైనటువంటి సరిహద్దు గ్రామాల వెంట ఇళ్లపై దాడులు చేస్తూ అమాయక గ్రామాల ప్రజలను ఆగంపిస్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై భారత్.